హల్లెలూయా. అంశం ఏంటంటే అందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. దేవునికి స్తోత్రం. ఎవరి ఎడల? అందరి ఎడల అంటే ప్రజలందరి ఎడల దీర్ఘశాంతం గలవారై ఉండుడి. ఆత్మఫలములో ఒకటి దీర్ఘశాంతం అన్నది. మొదటి తెలిసిన పత్రిక 5వ అధ్యాయము 14వ రాయబడ్డగా చూస్తున్నాం. మన యొక్క విశ్వాస జీవితంలో దీర్ఘశాంతం గలవారై ఉండవాలని అపోస్తలుడైన పౌలు భక్తులు తెలియజేస్తున్నాడు. మన విశ్వాస జీవితంలో దీర్ఘశాంతం కలవాలని ఎవరైనా ఒక మాట అన్నప్పటికీ కూడా మనం పడేవారంగా ఉండాలి, కానీ ఎదుటివారిని దూషించే వారిగా ఉండటానికి వీలేదు. కోపించకూడదు. దేవునికి స్తోత్రం. కనుక దీర్ఘశాంతం వహించిన 3 భక్తుల గురించి మనం తెలుసుకుందాం. ఆ 3 భక్తులు ఎవరు అని వారి గురించి కొన్ని విషయాలు మనము తెలుసుకుందాం. మొట్టమొదటిగా యోసేపు దీర్ఘశాంతం కలిగి జీవించను. ఆదికాండము 50వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం చూసినట్టయితే అక్కడ రాయబడినట్టుగా చూస్తున్నాం. భారముతో భరించటములో ఆయన దీర్ఘశాంతం వహించాడు. చూసారా? భారముతో భరించాడు. ఏంటి? శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది, బాధ వచ్చింది, ఇబ్బంది వచ్చింది, ఇరుకొచ్చింది. అయినప్పటికీ దీర్ఘశాంతం కలిగించినట్టుగా మనం చూస్తున్నాం. తన అన్నలు ఆ బావిలో పడేసి అమ్ముకున్నప్పటికీ కూడా వారిని ఒక మాట కూడా అనలేదు, దూషించలేదు. దేవునికి స్తోత్రం. కనుక దీర్ఘశాంతం వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రెండవదిగా యోబు దీర్ఘశాంతం కలిగి జీవించింది. రెండవది ఎవరంటే యోబు. శ్రమలు సహించడంలో యోబు దీర్ఘశాంతం కలిగి జీవించాడు. శ్రమలు వచ్చాయి, కొడుకులు పోయారు, కుమార్తెలు పోయారు, పశు సంపద పోయింది, కుట్టెతులు, గొర్రె మేఘమానులు అన్నీ పోయినప్పటికీ కూడా, అతను శ్రమలు వచ్చినప్పటికీ కుమార్తెలు పశు సంపద అన్నీ పోయినప్పటికీ కూడా దీర్ఘశాంతం కలిగి దేవుడు తీసుకుని ఆ యొక్క సహించాడు. కనుక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం చూసినట్టుగా చూస్తున్నాం. మూడవదిగా యోహాను దీర్ఘశాంతం కలిగి జీవించాడు. ఎవరు జీవించారంటే దీర్ఘశాంతం కలిగి యోహాను జీవించాడు. సువార్తను ప్రకటించడం, దేవుని సువార్త ప్రకటించడంలో దీర్ఘశాంతం కలిగి జీవించాడు యోహాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. కనుక ఈ సువార్తను దీర్ఘశాంతం కలిగి ప్రకటించడం వల్ల ఒక రోజులోనే 3,000 మంది రక్షణలోకి వచ్చారు. చూసారా? కనుక దీర్ఘశాంతము ఆత్మఫలము, క్రోధము శరీర కార్యము. దీర్ఘశాంతము ఆత్మఫలము, శరీరము క్రోధము. కనుక క్రోధము జయించును. క్రోధము అందరినీ పోగొట్టుకుంది. క్రోధం వల్ల మన యొక్క ఫ్రెండ్స్ని, మన స్నేహితుల్ని అందరినీ పోగొట్టుకుంటాం, మన కుటుంబాన్ని కూడా పోగొట్టుకుంటాం. కనుక దీర్ఘశాంతం కలిగి జీవించినట్టయితే ఆ కుటుంబానికి మనశ్శాంతి, నెమ్మది కలుగుతుంది. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. క్రిస్టోఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అనేక మంది షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.